కాంగ్రెస్ లో ఖమ్మం పార్లమెంట్ సీట్ పై నెలకొన్న సందిగ్ధత వీడటం లేదు. టికెట్ కోసం కీలక నేతలు ప్రయత్నాలు సాగిస్తుండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే ఉన్న నేతలు చాలరన్నట్లు కొత్తవారు తెరపైకొస్తున్నారు. తాము పోటీకి సిద్ధమంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. దీంతో వ్యవహారం మరింత జటిలంగా మారింది. కాంగ్రెస్ లో ఖమ్మం సీటు కోసం పోటీ మామూలుగా లేదు. పార్టీలో కీలక నేతలు ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే సీటు కావడంతో మంత్రులు, బంధువులు, సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. తమకు కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 15 సీట్లకు గాను ఇప్పటి వరకు 14 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాలు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలు అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై మాత్రం హస్తం పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మరికొందరు సీనియర్ల పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం ఎంపీ రేసులోకి మళ్లీ వచ్చారు ఫైర్ బ్రాండ్ లీడర్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. ఖమ్మం లోక్సభ నుండి పోటీ చేయమంటే రెడీగా ఉన్నారని గాంధీభవన్ వేదికగా ప్రకటించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్సభకు పోటీ చేయమంటే చేస్తానని ప్రకటించారు. ఖమ్మం పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందంటూ కామెంట్స్ చేశారు రేణుకా చౌదరి. నేను రెడీ, పోటీకి ఇప్పుడైనా రెడీ. రాజ్యసభ ఎలాగో ఉంది, ఐ కెన్ ఫైట్ లోక్సభ. ఇప్పుడు లేకపోతే హేటేకి ఇప్పుడు కొత్త క్యాండిడేట్ అని అంటారు మీరే. నేనే పోటీ చేస్తాను, ఏముంది సరదాగా తిరిగేస్తాను. నేను తిరగనక్కర్లేదు కూడా. నామినేషన్ వేసిన మరో క్షణం ఐ విల్ విన్. రాజ్యసభ సీట్ లాగా సునాయాసంగా లోక్సభ సీట్ ఖమ్మంది. ఖమ్మం లోక్సభ సీటు కోసం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల మధ్య వార్ సాగుతోంది. ఇద్దరూ పట్టు వీడకపోవడంతో హైకమాండ్ ఏం తేల్చుకోలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరొకవైపు జిల్లాకు చెందిన కీలక నేతలతో పర్సనల్గా మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం 100% కష్టపడతామని చెప్పినట్లుగా తుమ్మల స్పష్టం చేశారు.